విశాఖలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయింది. సీఎం జగన్ రాకతో విశాఖ జన సంద్రమైంది. మేమంతా సిద్ధం అంటూ పరిపాలనా రాజధాని ప్రజలు కదిలి వచ్చారు. గోపాలపట్నం అక్కయ్యపాలెం వరకు 9 కిలోమీటర్ల దూరానికి 3 గంటల సమయం పట్టిందంటే సీఎం జగన్ పై ప్రజాభిమానం ఎంతలా ఉప్పొంగిందో తెలుస్తోంది. ఇసుకేస్తే రాలనంత జనసంద్రంగా మారింది విశాఖ మహానగరం. గోపాలపట్నం నుంచి ఎండాడ వరకు దారి పొడవునా జనమే. జగన్ కోసం మధ్యాహ్నం నుంచే వేలాది మంది ప్రజలు రోడ్లెక్కారు. చిన్నారులు వృద్ధులతో తరలి వచ్చారు అనేక కుటుంబాలు. దారి పొడవునా సీఎం వైఎస్ జగన్ కు పూల వర్షంతో స్వాగతం పలికారు. మళ్లీ జగనే రావాలంటూ నినాదాలతో హోరెత్తించారు విశాఖ ప్రజలు. డప్పులు నృత్యాలతో పండుగ వాతావరణాన్ని తలపించింది విశాఖ. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, నిన్నే జగన్, నిన్నే జగన్. మేం నమ్ముతాం. మరింత సమాచారాన్ని అందించేందుకు మా కరెస్పాండెంట్ వినాయక్ మనకు విశాఖ నుంచి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. వినాయక్, చూస్తూ ఉన్నాం నిన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సంబంధించి విశాఖ ప్రజలు బ్రహ్మరథం పట్టిన దృశ్యాలు. 2 సముద్రాలు కనిపించాయి నిన్న, జన సముద్రం విశాఖ సంద్రంతో పాటు. ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయి? విశాఖ వాసులు ఎలా ఫీల్ అవుతూ ఉన్నారు ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి రావటం పట్ల? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలో అడుగు పెట్టిన దగ్గర నుంచి కూడా అడుగడుగునా కూడా విశాఖ ప్రజలు బ్రహ్మరథం పట్టారని చెప్పుకోవాలి. నిన్నంతా కూడా విశాఖ నగరంలో ఉన్న రోడ్లన్నీ కూడా జనజాతరగా మారాయి. ఎందుకంటే ముఖ్యంగా విశాఖ నగరాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలతోటి స్మార్ట్ సిటీ కంటే కూడా అత్యద్భుతంగా నగరంలో ఉన్న రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, మరోవైపున ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం వెచ్చించడం జరిగింది. కనివిని ఎరుగని రీతిలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఈ నేపథ్యంతో పాటు ప్రత్యేకంగా ఒకవైపున అభివృద్ధి విశాఖ నగరానికి, మరోవైపున పలు పరిశ్రమలు, ఇన్ఫోసిస్ లాంటి కీలకమైన సాఫ్ట్వేర్ సంస్థలు కావచ్చు, మరోవైపున పక్కనే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేయడం కావచ్చు. ఈ విధంగా ఉత్తరాది ప్రాంతానికి గతంలో ఏ రోజైతే ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో వైఎస్ఆర్ చేసిన తరువాత మళ్ళీ ఈరోజు అటువంటి అభివృద్ధి ఈ నగరానికి కనిపించింది గడిచిన 3.5 సంవత్సరాలుగా. ఈ నేపథ్యంలోనే కరోనా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడా లేని అభివృద్ధిని ప్రత్యేకంగా విశాఖ నగరం మీద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవ చూపడం, పరిపాలనా రాజధానిగా ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం, తాను సైతం ఇక్కడే ముఖ్యమంత్రిగా మళ్ళీ రెండోసారి గెలుపొందిన తర్వాత ఈ ప్రాంతం నుంచే, విశాఖ నగరం నుంచే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పడం. ఈ విధంగా చూస్తే ఒకవైపున అభివృద్ధి, మరోవైపున సంక్షేమ కార్యక్రమాలతోటి విశాఖ నగర వాసులంతా కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విపరీతమైన అభిమానాన్ని పెంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ అభిమానానికి నిదర్శనమే నిన్నటి రోడ్ షోగా చెప్పుకోవచ్చు. నిన్న 3 గంటల ప్రాంతానికి గోపాలపట్నంలో రోడ్ షో ప్రారంభమైన తర్వాత దాదాపుగా అక్కయ్యపాలెంలోని మహారాణి పార్లర్కి రావడానికి 9 కిలోమీటర్ల దూరానికి దాదాపుగా 3.5 గంటల సమయం పట్టిందంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఎటువంటి అభిమానాన్ని ఆయన మీద చూపారనేది. మరోవైపున ఎక్కడికక్కడ మహారాణి పార్లర్ సెంటర్ కావచ్చు, మరోవైపున కంచరపాలెం మెట్టు కావచ్చు, అక్కేపాలెం హైవే కావచ్చు, మరోవైపున ఎంఐపి డబుల్ రోడ్ జంక్షన్ కావచ్చు. ఈ విధంగా ప్రతి చోట కూడా జనజాతరగానే కనిపించింది. వృద్ధులు లేదు, మహిళలు లేదు, చిన్నారులు సైతం కుటుంబాలతో సహా కదిలి వచ్చిన దృశ్యాలు మనం చూసి ఈ నేపథ్యంలోనే విశాఖ వాసులంతా కూడా పరిపాలనా రాజధానిగా తమకు డిక్లేర్ చేసిన తర్వాత ఈ ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి చేసిన కృషికి నిదర్శనంగానే విశాఖ వాసులంతా కూడా నిన్నంతా కదిలి వచ్చారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటూ కూడా నినాదాలు చేస్తూ మహిళలంతా కూడా ఎక్కడికక్కడ గుమ్మడికాయలతోటి ఆయనకు దిష్టి తీసే ప్రయత్నం కూడా చేశారు. ఓవరాల్గా చూస్తే కనుక ఈ యాత్ర చాలా సూపర్ సక్సెస్గా విశాఖ నగరంలో కొనసాగిందని మనం చెప్పుకోవచ్చు. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ వినాయక్.